హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఇంగ్ ఎట్. ఈ రోజు క్లాస్లో ప్రతిరోజు వాడే చిన్న చిన్న వాక్యాలు ఇంగ్లీష్లో మరియు వాటి అర్థాలు తెలుగులో నేర్చుకుందాము. ఇవి చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్. మీరు మాట్లాడేటప్పుడు మాత్రం ఇవి చాలా ఉపయోగపడతాయి. మంచి ఇంగ్లీష్ని మీరు మాట్లాడగలరు ఈ ఫ్రేజెస్ని ఉపయోగిస్తూ. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాము. రైట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. As far as I know, he is still in Hyderabad. As far as I know, he is still in Hyderabad. నాకు తెలిసినంత వరకు అతను ఇంకా హైదరాబాద్ లో ఉన్నాడు. As far as I know, she has not finished her project yet. ఇది present perfect tense. ఓకే, has not finished V3 ఫామ్ ఉంది. ఇలా వచ్చినప్పుడు ఎట్ అనేది ఉపయోగించాలి మనం ఈ సెంటెన్స్ ని ఫామ్ చేసేటప్పుడు. దీని యొక్క మీనింగ్ ఏంటి? నాకు తెలిసినంత వరకు ఆమె తన ప్రాజెక్ట్ ని ఇంకా పూర్తి చేయలేదు. సో యాజ్ ఫార్ యాజ్ ఇలా ఉపయోగించాలి. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దెర్ ఈస్ నో క్లాస్ టుమారో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దెర్ ఈస్ నో క్లాస్ టుమారో. నాకు తెలిసినంత వరకు రేపు క్లాస్ లేదు. రైట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు వాళ్ళు మంచి స్నేహితులు. As far as I know, this rule applies to everyone. As far as I know, this rule applies to everyone. నాకు తెలిసినంత వరకు ఈ నియమం అందరికీ వర్తిస్తుంది. As far as I know, she is coming today. As far as I know, she is coming today. నాకు తెలిసినంత వరకు ఆమె ఈరోజు వస్తుంది. సో మీరు ట్రై చేయండి ఒక సెంటెన్స్ రాయడానికి యాజ్ ఫార్ యాజ్ ఐ నో. నెక్స్ట్ ఫ్రేజ్ టు బి ఆనెస్ట్. టు బి ఆనెస్ట్ ని ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్సెస్ ని ఫామ్ చేద్దాము. టు బి ఆనెస్ట్, నిజంగా చెప్పాలంటే. టు బి ఆనెస్ట్ అంటే ఏంటి? నిజంగా చెప్పాలంటే. టు బి ఆనెస్ట్, ఐ డింట్ లైక్ ద మూవీ. నిజంగా చెప్పాలంటే నాకు ఆ సినిమా అంతా నచ్చలేదు. టు బి ఆనెస్ట్, ఐ డింట్ లైక్ ద మూవీ. టు బి ఆనెస్ట్, ఐ డింట్ లైక్ ద మూవీ. టు బి ఆనెస్ట్, to be honest, I was scared. To be honest, I was scared. Scared అంటే నాకు భయం వేసింది. నిజంగా చెప్పాలంటే నాకు భయం వేసింది. To be honest, she is very kind. To be honest, she is very kind. నిజంగా చెప్పాలంటే ఆమె చాలా దయగలది. To be honest, I forgot about it. నిజంగా చెప్పాలంటే ఆ విషయమే నేను మర్చిపోయాను, దాని గురించి మర్చిపోయాను. ఇలా చెప్తుంటాం కదా మనం మాట్లాడేటప్పుడు, ఇలా ఉపయోగించండి. టు బి ఆనెస్ట్, ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. టు బి ఆనెస్ట్, ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్. నిజంగా చెప్పాలంటే నేను దాని గురించి మర్చిపోయాను. టు బి ఆనెస్ట్, ఇట్ వాస్ మై మిస్టేక్. టు బి ఆనెస్ట్, ఇట్ వాస్ మై మిస్టేక్. నిజంగా చెప్పాలంటే అది నా తప్పు. టు బి ఆనెస్ట్, ఇట్ వాస్ మై మిస్టేక్. ఓకే, రైట్. తర్వాత యు నో. యు నో, మీకు తెలుసా, మీకు తెలుసు కదా అని చెప్పడం. మీకు తెలుసా లేకపోతే మీకు తెలుసు కదా అని చెప్తుంటాం కదా మాట్లాడేటప్పుడు, అలా. యు నో, ఐ వాజ్ థింకింగ్ అబౌట్ యూ. మీకు తెలుసా, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మీకు తెలుసు కదా, నేను మీ గురించి ఆలోచిస్తుంటానని. అంటే టోన్ని బట్టి మీనింగ్ మారుతూ ఉంటుంది ఇక్కడ. మీకు తెలుసు కదా అంటే యు నో, ఐ వాజ్ థింకింగ్ అబౌట్ యూ. యు నో, ఐ వాజ్ థింకింగ్ అబౌట్ యూ. ఓకే, మీకు తెలుసు కదా నేను మీ గురించి ఆలోచిస్తున్నానని, అలా. యు నో, he always helps others. You know, he always helps others. అంటే you know అని క్వశ్చన్ మార్క్ పెడితే మీకు తెలుసా అని అర్థం వస్తుంది. ఓకే, you know అని పలికినట్టయితే పలకడాన్ని బట్టి అర్థం మారుతుంది. You know, he always helps other. మీకు తెలుసా, అతను ఎప్పుడూ ఇతరులకి సాయం చేస్తుంటాడు. You know, he always helps other అని ఇలా చెప్పాను అనుకోండి, మీకు తెలుసు కదా అతను వేరే వాళ్ళకి ఇతరులకి సాయం చేస్తూ ఉంటాడు. అంటే పలికే విధానాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఓకే, రైట్. యు నో, ఐ డోంట్ లైక్ స్పైసీ ఫుడ్. మీకు తెలుసు కదా, యు నో ఇలా చెప్పాలి అప్పుడు. యు నో, ఐ డోంట్ లైక్ స్పైసీ ఫుడ్. నాకు కారంగా ఉండే ఆహారం నచ్చదని మీకు తెలుసు. అలా కాకుండా యు నో, ఐ డోంట్ లైక్ స్పైసీ ఫుడ్ అంటే మీకు తెలుసా నాకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు, అలా వస్తుంది అర్థం. ఓకే, యు నో, షీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. యు నో, షీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. మీకు తెలుసు ఆమె చాలా కష్టపడే అమ్మాయి అని. యు నో, టుమారో ఈజ్ మై బర్త్డే. మీకు తెలుసు కదా రేపు నా పుట్టినరోజని. రైట్. ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే, అసలు ఏంటంటే అని చెప్తుంటాం కదా, అది.
ఐ మీన్ వీ కెన్ ట్రై అగైన్. అంటే నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ మనం ఒకసారి ప్రయత్నించవచ్చు కదా అలా. ఐ మీన్ వీ కెన్ ట్రై ఇట్ అగైన్, రైట్? ఐ మీన్ హీ ఈస్ నాట్ దట్ బ్యాడ్. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే అతనంతా చెడ్డవాడు కాదేమో అలా. ఐ మీన్ హీస్ నాట్ దట్ బ్యాడ్. ఓకే, రైట్. ఐ మీన్ దట్ యూ షుడ్ బి కేర్ఫుల్. నేను చెప్పేది ఏంటంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఐ మీన్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఐ మీన్ దట్స్ నాట్ ఫెయిర్. నా ఉద్దేశం ఏంటంటే అది న్యాయం కాదు. ఐ మీన్ దట్స్ నాట్ ఫెయిర్. నా ఉద్దేశం ఏంటంటే అది న్యాయం కాదు. ఐ మీన్ దట్స్ నాట్ ఫెయిర్. ఓకే, ఐ మీన్ హూ డజంట్ లైక్ హాలిడేస్. ఐ మీన్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరికి సెలవులు అంటే ఇష్టం ఉండదు. ఓకే, రైట్. తర్వాత బిలీవ్ మీ, నన్ను నమ్ము. ఇక్కడ ట్రస్ట్ మీ అని కూడా అనొచ్చు, TRUST, ట్రస్ట్ మీ, నన్ను నమ్ము. బిలీవ్ మీ ఐ డింట్ డూ ఇట్. నన్ను నమ్ము, అది నేను చేయలేదు. బిలీవ్ మీ ఐ డింట్ డూ ఇట్. నన్ను నమ్ము, నేను అది చేయలేదు. బిలీవ్ మీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నన్ను నమ్ము, అంత బాగైపోతుంది. బిలీవ్ మీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మీరు ట్రై చేయండి మాట్లాడడానికి ఇది, రైట్? బిలీవ్ మీ షీ రియల్లీ లవ్స్ యూ. నన్ను నమ్ము, ఆమె నిజంగా నిన్ను ప్రేమిస్తుంది. బిలీవ్ మీ యూ విల్ సక్సీడ్. నన్ను నమ్ము, నువ్వు నిజంగా విజయం సాధిస్తావు, రైట్? బిలీవ్ మీ హీఈస్ ఎ గుడ్ మ్యాన్. అతను నిజంగా మంచి వ్యక్తి. నన్ను నమ్ము. బిలీవ్ మీ హీఈస్ ఎ గుడ్ మ్యాన్. అలా అనమాట. ఓకే, మీరు ఒక ట్రై చేయండి సెంటెన్స్ రాయడానికి. తర్వాత ఐ గెస్, ఐ థింక్ అని కూడా అంటుంటాం ఇక్కడ. ఐ గెస్ లేదా ఐ థింక్. ఐ గెస్ అంటే అనుకుంటున్నాను లేదా నా అంచనా ప్రకారం అన్నమాట. సో దీంతో సెంటెన్సెస్ ని ఫామ్ చేద్దాము. ఐ గెస్ హీఈస్ టైర్డ్. నేను అనుకుంటున్నాను ఏంటంటే అతను చాలా అలసిపోయి ఉంటాడని. ఇక్కడ ఐ థింక్ అని కూడా అనొచ్చు. ఐ థింక్ హీఈస్ టైర్డ్. లేదా ఐ గెస్ హీఈస్ టైర్డ్. ఐ గెస్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. వర్షం వస్తుంది అనుకుంటున్నాను నేను. వర్షం పడబోతుంది అనుకుంటున్నాను. ఐ గెస్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఎలా చెప్పాలి వర్షం పడబోతుంది అనుకుంటున్నానని? ఐ గెస్ ఇట్ ఈజ్. ఇది ఇట్స్ అంటే ఇట్ ఈజ్. ఐ గెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. రైట్? ఐ గెస్ యు ఆర్ రైట్. మీరు కరెక్టే చెప్తున్నారు. మీరు చెప్పేది నిజమని నేను నమ్ముతున్నాను, ఒప్పుకుంటున్నానని. ఐ గెస్ ఐ థింక్ యు ఆర్ రైట్. మీరు కరెక్టే అంటున్నారు అనుకుంటున్నాను. అలా. ఐ గెస్ షీ ఫర్గాట్. ఆమె మర్చిపోయింది అనుకుంటున్నా నేను. ఐ గెస్ షీ ఫర్గాట్. ఐ గెస్ దే ఆర్ బిజీ. వాళ్ళు బిజీగా ఉన్నారేమో అనుకుంటున్నాను. ఐ గెస్ దే ఆర్ బిజీ. తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఇలా చెప్తుంటా, దట్స్ ఫైన్, పర్లేదు. దట్స్ ఫైన్ అంటాం. పర్లేదు, నో ప్రాబ్లం అంటాం కదా. దానికి బదులుగా ఇలా ఇది చెప్పొచ్చు, దట్స్ ఫైన్ అని. అది ఎలా వాడాలో చూడండి సెంటెన్సెస్ లో. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ బాగానే ఉంది అని కాదు, పర్వాలేదు అని. ఓకే, పర్వాలేదు అని అర్థం ఇక్కడ. పర్వాలేదు, నో ప్రాబ్లం, అసలు వర్రీ ఏమీ లేదు. దట్స్ ఫైన్, ఊరుకోండి, భలే చెప్తారు మీరు. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేశారు, వాళ్ళు చెప్తుంటారే నేను మీ కార్ తీసుకెళ్లి పాడు చేసి తీసుకొచ్చానండి, ఏమని అనుకుంటున్నారా మీరు? నీ బైక్ తీసుకెళ్లి మొత్తం పాడు చేసేసాను. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం, పర్వాలేదు, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం, ఇలా అనమాట. ఓకే, దట్స్ ఫైన్, యూ కెన్ గో నౌ. పర్వాలేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. పర్వాలేదు, మీ పని చెడుతూ నేను వెళ్ళాలా ఇంటికి, పని చేయలేను, నాకు ఒంట్లో బాగాలేదు. దట్స్ ఫైన్, నౌ యూ కెన్ గో, అలా అనమాట. ఓకే, వాడడానికి ట్రై చేయండి. దట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్. పర్లేదులే, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నాకు అర్థం చేసుకోగలను. దట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్, ఇలా చెప్పండి. దట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, దట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్, అలా అనమాట. రైట్? నెక్స్ట్, ఐఎమ్ నాట్ ష్యూర్. ఎలా చెప్తారు? నాకు ఖచ్చితంగా తెలీదు, అంటే దాని గురించి నాకైతే తెలీదు అని చెప్తుంటాం కదా. మరి అలా సెంటెన్సెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ ష్యూర్ వేర్ హీ వెంట్. అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు ఖచ్చితంగా తెలీదు. మీరు చెప్పాలి. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా అడిగారు, మీ ఫ్రెండ్ ఎవరైనా ఎక్కడికైనా ఏ ఊరు వెళ్ళాడో మీకు ఏమైనా తెలుసా అంటే మీరు అప్పుడు ఇలా చెప్తారు, ఐఎమ్ నాట్ ష్యూర్
వేర్ హీ వెంట్, అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు ఖచ్చితంగా తెలీదు. ఐఎమ్ నాట్ ష్యూర్ వేర్ హీ వెంట్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్, దాని గురించి నాకు ఖచ్చితంగా ఏం తెలీదు. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్, నాకు ఏదైనా ఇది చాలా వాడుతుంటాం మనం మాట్లాడేటప్పుడు కదా. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్, రైట్. నెక్స్ట్ వన్ మోర్, ఐ డోంట్ థింక్ సో. ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు మాట్లాడేటప్పుడు. ఇది వెరీ బెస్ట్ ఫ్రేజ్ కదా. ఐ డోంట్ థింక్ సో, ఐ డోంట్ థింక్ సో, నాకు అలా అనిపించడం లేదండి, నేను అలా అనుకోవట్లేదు, అదనమాట, రైట్. ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అది అంత మంచి ఆలోచన అనుకోవట్లేదండి నేను. ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా, నాకు అలా అనిపించడం లేదు, అది మంచి ఆలోచన కాదేమో, అలా అనమాట. ఐ డోంట్ థింక్ సో హీ విల్ కమ్ టుడే, అతను ఈరోజు వస్తాడు అనుకోవట్లేదండి నేను. ఐ డోంట్ థింక్ సో హీ విల్ కమ్ టుడే, నాకు అలా అనిపించడం లేదు అతను ఈరోజు వస్తాడని. ఐ డోంట్ థింక్ సో హీ విల్ కమ్ టుడే. ఐ డోంట్ థింక్ సో షీఈ్ యాంగ్రీ, ఆమె కోపంగా ఉందనుకోవట్లేదండి, మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు, అలా. ఐ డోంట్ థింక్ సో షీఈ్ యాంగ్రీ, ఐ డోంట్ థింక్ సో షీఈ్ యాంగ్రీ. ఐ డోంట్ థింక్ సో వీ కెన్ ఫినిష్ ఇట్ టుడే, ఈ రోజు పని పూర్తవుతుంది అనుకోవట్లే నేను. ఐ డోంట్ థింక్ సో వీ కెన్ ఫినిష్ టుడే. ఐ డోంట్ థింక్ సో దే నో అబౌట్ ఇట్, వాళ్ళకి ఈ విషయం తెలుసు అనుకోవట్లేదండి, మీరు కంగారు పడద్దు. ఐ డోంట్ థింక్ సో దే నో అబౌట్ ఇట్, రైట్. వన్ మోర్, ఇన్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయం ప్రకారం అని చెప్తుంటాం కదా మనం. ఎస్, ఇన్ మై ఒపీనియన్ హీ డిజర్వ్స్ ఇట్, అతను నా అభిప్రాయం ప్రకారం అతను అంటే దానికి అర్హుడు, ఏదైనా సమ్ విషయం అనమాట. హీ డిజర్వ్స్ ఇట్ అంటే అతనికి సన్మానానికి అర్హుడవుతాడు, ఆ జాబ్కి అర్హుడవుతాడు, రెస్పెక్ట్కి అర్హుడవుతాడు అని చెప్తుంటాం కదా, అప్పుడు డిజర్వ్స్ ఇట్ అనాలి. హీ డిజర్వ్స్ ఇట్, ఓకే. ఇన్ మై ఒపీనియన్ హీ డిజర్వ్స్ DESERVES డిజర్వ్స్ ఇట్. ఇన్ మై ఒపీనియన్ దిస్ ప్లాన్ విల్ వర్క్, నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రణాళిక పనిచేస్తుందండి. ఇన్ మై ఒపీనియన్ దిస్ ప్లాన్ వర్క్, దిస్ ప్లాన్ వర్క్స్ అనొచ్చు, దిస్ ప్లాన్ విల్ వర్క్ అనొచ్చు, రైట్. ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ రెస్ట్, నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ రెస్ట్. నెక్స్ట్ సెంటెన్స్, ఇన్ మై ఒపీనియన్ షీ ఈజ్ ద బెస్ట్ టీచర్, నా ఉద్దేశం ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం ఆమె చాలా మంచి ఉపాధ్యాయురాలు, ఓకే, రైట్. ఇన్ మై ఒపీనియన్ ఆనెస్టీ ఆల్వేస్ విన్స్, నిజాయితీ ఎప్పుడు గెలుస్తుంది నా అభిప్రాయం ప్రకారం. మంచి సెంటెన్స్ కదా. ఇన్ మై ఒపీనియన్ ఆనెస్టీ ఆల్వేస్ విన్స్, రైట్. నెక్స్ట్, బై ద వే, అసలు అనగా అంటే ఏంటంటే సరే ఓకే అని చెప్తుంటాం కదా, అలాంటి ఫ్రేజ్ అనమాట ఇది. ఒకవేళ అటువంటి విషయానికి వస్తే అనగా అంటూ మాట్లాడతాం కదా, బై ద వే. బై ద వే, హౌ ఈజ్ యువర్ మదర్, సరే చెప్పండి మీ మదర్ ఎలా ఉన్నారు అని అడుగుతాం కదా, అదనమాట. బై ద వే, హౌ ఈజ్ యువర్ మదర్, బై ద వే, హౌ ఈజ్ యువర్ మదర్, బై ద వే, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, సరే అది సరే కానీ నువ్వు నీ పని పూర్తి చేసావా అలా అడుగుతాం కదా, అది. సో బై ద వే, డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్, రైట్. ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూడండి, మీకు చాలా బాగా జ్ఞాపకం ఉంటే మాట్లాడేటప్పుడు ఈజీగా వాడగలుగుతారు. బై ద వే, ఐ సా యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే, బై ద వే అనగా మీకు ఒక విషయం చెప్పాలి. బై ద వే, ఐ సా యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే, నేను అక్కడ చూశాను. బై ద వే, వేర్ ఆర్ వి మీటింగ్ టుమారో, బై ద వే, వేర్ ఆర్ వి మీటింగ్ టుమారో, మనం రేపు ఎక్కడ కలుస్తున్నాం చెప్పండి అని. బై ద వే, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ప్రమోషన్, ఓకే సరే అసలు విషయానికి వస్తే అని చెప్పడం అనమాట. బై ద వే, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ ప్రమోషన్, మీ ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్, రైట్. ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఇది మనం చాలా వాడుతూ ఉంటాం. నేను సరదాగా అన్నానులే, నువ్వేమంతా ఫీల్ అవ్వకర్లా. ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఐఎమ్ జస్ట్ కిడింగ్, నేను సరదాగా చెప్తున్నాను, జోక్ తీసుకోవాలి చెప్పడం. ఐఎమ్ జస్ట్ కిడింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఐఎమ్ జస్ట్ కిడింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, నేను సరదాగా అంటున్నాను, దాన్ని సీరియస్ గా తీసుకోకు అని చెప్పడానికి ఏం చెప్తాము, ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఐఎమ్ జస్ట్ కిడింగ్, యు లుక్ గ్రేట్, నేను సరదాగా చెప్తున్నాను, అద్భుతంగా ఉన్నావు అంటే అబద్ధం చెప్తున్నారనమాట.
ఐఎమ్ జస్ట్ కిడింగ్, యూ లుక్ గ్రేట్. హే కాదు కాదు, ఇక్కడ ఏంటి అర్థం అంటే నేను సరదాగా చెప్తున్నాను నువ్వు బాగాలేవని, నిజంగానే చాలా బాగున్నావు అని చెప్పడం అనమాట. ఐఎమ్ జస్ట్ కిడింగ్, యూ లుక్ గ్రేట్, నువ్వు బాగా కనబడుతున్నావు, నేనేమి బాగాలేదని చెప్పింది జస్ట్ జోక్ చేశాను అంతే, అలా అనమాట. రైట్, ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఐ డింట్ మీన్ ఇట్. హే నేను జస్ట్ జోక్ చేశాను, అలా అంటాం నేను, దానికి అర్థం అది కాదు ప్లీజ్ అని. ఐఎమ్ జస్ట్ కిడింగ్ అండ్ నేను జస్ట్ జోక్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ కిడింగ్, డోంట్ బి యాంగ్రీ, నేను జస్ట్ సరదాగా మాట్లాడుతున్నాను, కోపం తెచ్చుకోకు. ఐఎమ్ జస్ట్ కిడింగ్, డోంట్ బి యాంగ్రీ. ఐఎమ్ జస్ట్ కిడింగ్, రిలాక్స్. హే రిలాక్స్ అవ్వు, నేను జస్ట్ జోక్ చేస్తున్నాను. ఇలా అనమాట మాట్లాడడం ఇంగ్లీష్లో. రైట్, నెక్స్ట్ టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ అని మీకు తెలుసు, వాడుతూ ఉంటారు కదా, చింతించకే, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ, లైట్గా తీసుకో అంటారు కదా, అలా. ఓకే, టేక్ ఇట్ ఈజీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. చింతించకు, అన్ని బాగానే జరుగుతాయి. టేక్ ఇట్ ఈజీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. టేక్ ఇట్ ఈజీ, డోంట్ స్ట్రెస్ టూ మచ్. టేక్ ఇట్ ఈజీ, లైట్గా తీసుకో, ఎక్కువ స్ట్రెస్ వద్దు, ఎక్కువ టెన్షన్ పడకు అని. టేక్ ఇట్ ఈజీ, డోంట్ స్ట్రెస్ టూ మచ్. రైట్, టేక్ ఇట్ ఈజీ, ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ మిస్టేక్. అది చిన్న తప్పే, నువ్వు అంతా సీరియస్ అవ్వద్దు, ఈజీగా తీసుకో. టేక్ ఇట్ ఈజీ, యూ విల్ డూ బెటర్ నెక్స్ట్ టైం. Take it easy, you will do better next time. Right. Take it easy, you deserve a break. Take it easy, you deserve a break. మీరు ఒక సెంటెన్స్ రాయడానికి ట్రై చేయండి టేక్ ఇట్ ఈజీతో. రైట్, నెక్స్ట్ వాట్ డు యూ మీన్. వాట్ డు యూ మీన్ అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు అని అడుగుతాం మనం కదా. వాట్ డు యూ మీన్ బై దాట్, నువ్వు అలా మీరు అలా అనడంలో మీ ఉద్దేశం ఏంటి అసలు అని. వాట్ డు యూ మీన్ బై దాట్, మీరు చెప్పిన దానివల్ల మీ ఉద్దేశం ఏంటి. వాట్ డు యూ మీన్ బై దాట్. వాట్ డు యూ మీన్ హీ హ్యాస్ గాన్. వాట్ డు యూ మీన్, అతను వెళ్ళిపోయాడనా మీ ఉద్దేశం, అలా అనమాట. రైట్, నెక్స్ట్ వాట్ డు యూ మీన్ ఐఎమ్ రాంగ్. ఏంటి నేను తప్ప, వాట్ డు యూ మీన్ అంటే మీ ఉద్దేశం ఏంటి, నేను తప్పు చేశానా. వాట్ డు యూ మీన్ ఐఎమ్ రాంగ్, అలా. వాట్ డు యూ మీన్ యూ కాంట్ కమ్. ఏంటి నువ్వు రావట్లేదా, అలా అనమాట. ఓకే, వాట్ డు యూ మీన్ యూ కాంట్ కమ్, నీకు రావడం కుదరదా, నీ ఉద్దేశం ఏంటి, నీకు రావడం కుదరదా, అలా. ఓకే, వాట్ డు యూ మీన్ ఇట్స్ ఓవర్. ఏంటి అంతా అయిపోయిందా, ఏంటి నీ ఉద్దేశం అంతా అయిపోయిందా, అలా. ఓకే, ట్రై టు యూజ్ దీస్ ఫ్రేజెస్ వెన్ యూ స్పీక్. యా, సౌండ్స్ గుడ్, ఇది కూడా చాలా యూజ్ చేస్తాం మనం ఈ ఫ్రేజ్. సౌండ్స్ గుడ్, ఓ వినడానికి ఇది బాగుందే అంటాం కదా, అలా అనమాట. బాగానే ఉందే, అలా బాగుంది అనిపిస్తుంది. సో అలా చెప్పడానికి ఇది వాడండి. సౌండ్స్ గుడ్, సౌండ్స్ గుడ్, లెట్స్ డూ ఇట్. ఇదేదో బాగానే అనిపిస్తుంది, చేద్దాం. సౌండ్స్ గుడ్, ఐ విల్ కాల్ యూ టుమారో. యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను కాల్ చేస్తాను రేపు. సౌండ్స్ గుడ్, ఐ విల్ జాయిన్ యూ. యా ఇది బాగానే ఉంది, నేను కూడా వస్తాను. సౌండ్స్ గుడ్, దట్స్ ఎ గుడ్ ప్లాన్. యా కరెక్టే, ఇది బాగానే అనిపిస్తుంది, మంచి ప్లానే. సౌండ్స్ గుడ్, సీ యూ దెన్. పర్లేదు బాగానే అనిపిస్తుంది, రేపు కలుద్దాం. ఓకే, రైట్.